తాజా అంశాన్ని చూస్తున్నాం. డ్రైవర్ నాగరాజు హత్య కేసు విచారణలో భాగంగా ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లను జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్కు పిలవగా వారితో ఐఏఎస్ వాగ్వాదానికి దిగాడు. కేసు పురోగతికి సంబంధించిన వివరాలని మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు ఎందుకు వాగ్వాదానికి దిగాడు పోలీసులతో? అరుణ, ప్రస్తుతం సచివాలయంలో వ్యవసాయ శాఖకు సంబంధించి కార్యదర్శిగా ఐఏఎస్ వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. అయితే ఈయన కుమారుడు, పెద్ద కుమారుడు వెంకట్ ప్రస్తుతం హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇతను నిందితుడిగా ఉన్నాడు. ఇతన్ని పోలీసులు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా నిందితుని తండ్రి అయిన వెంకటేశ్వరరావును కూడా పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది. అయితే ఆయన దర్యాప్తులో భాగంగా అంటే కొడుకుకు విషయం తెలిసినప్పటికీ దాచి ఉంచాడా, లేకపోతే మృతదేహాన్ని తరలింపులో ఏమైనా సహకరించడానికి ప్రయత్నించాడా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు అతన్ని. అయితే దీనికి సంబంధించి ఆయన ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అయితే అధికారికమైన ఫోన్ అధికారిక నెంబర్ తన ఫోన్ లో ఉందని చెప్పి దాన్ని ఆ ఫోన్ నాకు ఇచ్చేసి నేను వెళ్తానని చెప్పి పోలీసులతో అతను వాగ్వాదం దిగాడు. అయితే దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా గొడవ కొనసాగుతూనే ఉంది. నాగరాజు డ్రైవర్, ఎవరైతే హత్యకు గురయ్యాడో అతను నాగరాజు డ్రైవర్, అతను శుక్రవారం సాయంత్రం హత్యకు గురయ్యాడు. రాత్రి సమయంలో హత్యకు గురైన తర్వాత అతన్ని 3 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అపార్ట్మెంట్ వాసులు గుర్తించి పోలీసుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేసి సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా ఐఏఎస్ కుమారుడు వెంకట అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి కూడా మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులందరూ కూడా దీనిపై ప్రధానంగా దృష్టి సారించి డీసీపీ వెంకటేశ్వరరావు కూడా దీనిపై దర్యాప్తులో భాగంగా అతను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ ఐఏఎస్ కుమారుడు కావాలంటే ఇప్పటికే ఒత్తిళ్లు వచ్చినట్లు కూడా అంటే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే అతను కూడా ఈ విధంగా కొద్దిసేపు ప్రశ్నించాడు. నా ఫోన్ నాకు ఇచ్చే, నాకు అతను ధన్యవాదాలు శ్రీకాంత్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసఫ్గూడ సాయి కళ్యాణ్ అపార్ట్మెంట్లో హత్యకు గురైన మృతుడు నాగరాజు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ధర్నా చేశారు. హత్యకు కారణమైన వెంకట్ను కఠినంగా శిక్షించాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. మృతుడు నాగరాజు గత 2 ఏళ్లుగా ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు కుటుంబానికి డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యాడు. 3 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు కుమారుడు వెంకట్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం ఉదయం నిందితుడు వెంకట్ తన భర్త నాగరాజును తీసుకువెళ్లినట్లు అతని భార్య చెబుతోంది. అపార్ట్మెంటుపై రక్తపు ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్ పిఎస్లో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులను పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు శాంతింపజేశారు. హత్యకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.